నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అమరావతి కట్టాలంటే లక్షల కోట్లు కావాలి. 5 ఏళ్లలో చంద్రబాబు కొన్ని బిల్డింగులు మాత్రమే కట్టారు. ఏపీ రాజధాని సింగపూర్, జపాన్ లెవెల్లో కడతానని చాలా కబుర్లే చెప్పారు. కానీ చెప్పుకోదగ్గ నిర్మాణాలేవి జరగలేదని ఆంధ్ర జనానికి తెలుసు. కానీ అదే జగన్ విశాఖలో ఏం చేశారో తెలుసా? ఊహించని అద్భుతాలను నిర్మించారు. రాజధాని అర్హతలకు తగినట్లు భవనాలను కట్టించారు. జగన్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం జరిగిన ఋషికొండ భవనాలపై తాజాగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీడీపీ కూటమి నేతలు ఈ కొండపై అనుమానాలు, పలు ప్రశ్నలు కురిపిస్తూ ఉండడంతో మళ్లీ వార్తల్లోకి ఋషికొండ వచ్చి చేరింది. ఈ టాపిక్ ఏపీ 2 ఇంటర్నేషనల్ సిటీస్లోనూ తాకుతోంది. గతంలో ఋషికొండ నిర్మాణం అంత రహస్యంగా సాగడంతో చర్చకు ఆస్కారం ఇచ్చింది. ఇంతటి విలాసవంతమైన భవనాలను ఎలా వినియోగించాలి, అసలేం చెయ్యాలి అన్న దానిపై తాజాగా చర్చ నడుస్తోంది. పచ్చని కొండపై పర్యావరణ విధ్వంసం జరిగిందని, ఈ భవనాలను ఏం చెయ్యాలన్నది ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందని మాజీ మంత్రి టీడీపీ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. కూటమి అధినేతల పర్యటనల తర్వాతే దీనిపై నిర్ణయం అని ఆయన చెప్పుకొచ్చారు. వివాదం అవుతున్న కొండ ఎవరి అనుమతితో 500 కోట్ల రూపాయలు ఖర్చు అంటూ టీడీపీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ను షేర్ చేసింది. ఋషికొండపై జగన్ ప్యాలెస్ కట్టించారని కూటమి కుళ్లబొడుస్తోంది. అధునాతన హంగులతో విలాసవంతంగా 91 ఎకరాల ఋషికొండపై 9.8 ఎకరాల్లో 7 బ్లాక్లను గత ప్రభుత్వం సుమారుగా 500 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించింది. కొండ దిగువ నుంచి పైకి వెళ్లేటప్పుడు ఈ 7 సూపర్ స్ట్రక్చర్స్ వరుసగా కొండ చుట్టూ మెడలో వజ్రాల హారంగా చూపరులను కట్టిపడేస్తున్నాయి. సూపర్ స్ట్రక్చర్స్ ఏమిటి? విజయనగరం బ్లాక్, కళింగ, చోళ, పల్లవ, గజపతి, వేంగి, తూర్పు కనుమలు అనే పేర్లతో ఋషికొండపై బ్లాక్లు ఏర్పాటు చేశారు. ఈ మొత్తం భవంతుల సముదాయాన్ని ఏపీ టీడీసీ చేపట్టింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన కట్టడాలుగా ఈ భవంతులను పలువురు అభివర్ణిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయి సెమినార్లు, అంతర్జాతీయ వేదికలకు సైతం ఉపయోగించుకునేలా నిర్మాణం చేపట్టారు. జగన్ ప్రభుత్వం 3 రాజధానుల విధానంలో విశాఖే పరిపాలనా రాజధాని అని ప్రకటన చేశాక ఈ భవనాలను త్వరితగతిన నిర్మించారు. జస్ట్ ఆర్థిక రాజధాని అని చెప్పిన వెంటనే ఈ స్థాయిలో అధునాతన బిల్డింగ్లు కట్టించారు మాజీ సీఎం. ఇక ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చుంటే 5 ఏళ్లలో విశాఖ, హైదరాబాద్ ను నువ్వెంత అనేది. కానీ ఆ అవకాశం రాలేదు. ఇక మ్యాటర్ ఏంటంటే అమరావతి రాజధాని అని గొంతులో నరాలు చిట్లిపోయాలని చెప్పిన చంద్రబాబు 5 ఏళ్లలో సింగపూర్, జపాన్ అన్నారే కానీ కనీసం ఒక స్థాయి నిర్మాణాలు కూడా చేపట్టలేదు. జగన్ అలాంటి ఫారెన్ టైప్ డైలాగులకు పోకుండా సింపుల్ గా బ్యూటిఫుల్ బిల్డింగ్లు నిర్మించారు. కూటమి నేతలు వీటిని జగన్ ప్యాలెస్ లో అంటున్నారు. కానీ రాజధాని అంటే ఆ భవనం, వైభోగం కనిపించాలి కదా. అలా కాకుండా అమరావతిలో కట్టిన వాటిల్లో చిన్న చిన్న షెడ్లు నిర్మిస్తే ఫారెన్ కంపెనీలు వస్తాయా ఏంటి? Please subscribe dot news.